హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తెలంగాణలో రూ. 2016, ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఈ పెన్షన్లు అయితే విడుదల కావడం అయితే జరిగింది నిన్నటి నుంచి. ఇక ఈరోజు మనకి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రూ. 2016 ప్లస్ రూ. 4016 పాత పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో జమ చేయనున్నారో మీకు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా జిల్లాల లిస్ట్ అనేది చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా మీ ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ అయ్యాయా లేవా అని అయితే ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక దీంతో పాటుగా ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో ఆసరా పెన్షన్ డబ్బులు పోయిన నెల, సో అటువంటి వారందరికీ పోయిన నెల పెన్షన్ డబ్బులను కూడా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో మొత్తం ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులపైన, తెలంగాణలో అమలు అవబోతున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 డబ్బులపైన మంచి శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు, అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి జనవరి నెల ఆసరా పెన్షన్ డబ్బులు రూ. 4000 అయితే రిలీజ్కు ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఈరోజు మన తెలంగాణలో ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతారో వాళ్ళందరికైతే తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, వనపర్తి, జోగులాంబ, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు నుంచి మొదలుకొని ఈ పెన్షన్ డబ్బులు మార్చి 2వ తారీఖు నుంచి మనకి దాదాపు మార్చి 5వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను ఖాతాల ద్వారాగా ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఇటు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా తమ తమ బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు, ఇటు పెన్షన్ డబ్బులు కానీ ఏ డబ్బులైనా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఎటువంటి అవకతవకలు లేకుండా నిదానంగా డబ్బులు ఖాతాల ద్వారా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించగలరని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.